నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో గత ఎన్నికలకు ముందే అప్పటి వైసీపీ ప్రభుత్వంలో విపక్షాలని టార్గెట్ చేస్తున్న అధికారులు, అధికార పార్టీ నేతల పేర్లను నమోదు చేసిన రెడ్ బుక్ను ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రి అయిన నారా లోకేష్ పక్కన పెట్టేశారా? కొంతకాలంగా లోకేష్ రెడ్ బుక్ గురించి ఎక్కడా ప్రస్తావన చేయకపోవడంతో పార్టీ కేడర్లో దీనిపై చర్చ జరుగుతోంది. గతంలో అక్రమాలకు పాల్పడ్డ వారి విషయంలో కక్ష సాధింపులు ఉండవని, చట్ట ప్రకారం వ్యవహరిస్తామని చెబుతున్న చంద్రబాబు లోకేష్ రెడ్ బుక్ అమలు చేయడం లేదని అసంతృప్తి నెలకొంది. ఇక దీనిపై లోకేష్ స్వయంగా పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లిలో ఉత్తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యానని నారా లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చానని, తన చుట్టూ తిరగడం వల్ల పదవులు రావని స్పష్టం చేశారు. ఇక క్షేత్రస్థాయిలో పని చేస్తేనే పదవులు వస్తాయని మరోసారి స్పష్టం చేస్తున్నారు. నాయకుల పనితీరుపై వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో బాధ్యతగా వ్యవహరించాలని చెప్పినట్లు లోకేష్ వెల్లడించారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. పాలిట్ బ్యూరోలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 30% కొత్త వారు రావాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. ఇక ఇప్పుడే పార్టీలో మూవ్మెంట్ వస్తుందన్నారు. అహర్నిశలు పార్టీ కోసం పాటుపడే వారికే గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చామని, కార్యకర్తలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అని వారికి వివరించినట్లుగా లోకేష్ తెలిపారు. ఇక అదే సమయంలో రెడ్ బుక్ విషయంలోనూ చంద్రగిరి పార్టీ నేతలకు లోకేష్ క్లారిటీ ఇచ్చారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. లిక్కర్, ఇసుక స్కాముల్లో చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. రెడ్ బుక్ ను పక్కన పెట్టలేదని, దాని పని అది చేసుకుపోతుంది అని చెప్పుకొచ్చారు. తద్వారా రెడ్ బుక్ పక్కన పెట్టారంటూ జరుగుతున్న ప్రచారంపై లోకేష్ క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.